ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. నేను క్వశ్చన్స్ అడిగేలోపే మీరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వోల్టైల్ మెమరీ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి SDRAM. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ IMF January 2025 రిపోర్ట్ వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్లోబల్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ 2025 ఈస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 5%. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ బయోగ్రఫీ MS స్వామినాథన్ ద మెయిన్ హూ ఫెడ్ ఇండియా. దీనికి ఎవరంటే ఆన్సర్ వచ్చేసి ప్రియంబద జయకుమార్. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. Next question. According to the provisions of which article Constitution can President of India ask the advice from Supreme Court? So దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 143. సో ఆర్టికల్ 33 ఏంటో కామెంట్ చేయండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ టైపికల్ డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ CPU, హార్డ్ డిస్క్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ఆరో క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ డ్రిబుల్ ఈజ్ జనరలీ అసోసియేటెడ్ విత్. డ్రిబుల్ అనే పదం దేనికి సంబంధించింది? దేనికంటే బాస్కెట్ బాల్కు సంబంధించింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కండిషన్ ఫర్ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హోల్డింగ్ ప్రాపర్టీ. Next question. India's only active volcano is located in dash island of Andaman and Nicobar. So దీనికి ఆన్సర్ వచ్చేసి Barren is the right answer. Next question. The process of publishing original content of internet. దీనికి ఆన్సర్ వచ్చేసి వెబ్ పబ్లిషింగ్. నెక్స్ట్ క్వశ్చన్ the author of the novel the minister of utmost happiness is. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ద వర్డ్స్ లైక్ చిష్టి, శ్వర్వది అండ్ ప్యాదాసి ఆర్ రిలేటెడ్ టు ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజియన్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ సూఫీ ట్రెడిషన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సామా. దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ మెమరీస్ ఆఫ్ బాబర్ ఆర్ బాబర్నామా ఆల్సో నోన్ యాజ్ టుస్కి బేబ్రీ వాజ్ రిటన్ బై. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఉజ్వల సబ్సిడీ అప్రూవ్స్ మల్టిపుల్ డెవలప్మెంట్స్ ప్రాజెక్ట్స్ ద LPG సబ్సిడీ అండర్ PM ఉజ్వల యోజన ఫర్ 2025-26 ఈజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హూ ఆథర్ ద బుక్ ఇండికా బుక్ అనేది ఎవరు రాశారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెట్వర్క్ డివైసెస్ ఈ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ లార్జ్ ల్యాండ్ నెట్వర్క్ విత్ ద స్మాలర్ ల్యాండ్ నెట్వర్క్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రిడ్జ్ is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి at high doses dash kills the cancer cells or slow their growth by damaging their DNA. Cancer cells whose DNA is damaged beyond the repair stop dividing or die. When the damaged cells die they are broken down and removed by the body. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రేడియేషన్ థెరపీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి what is the name of the recent India Armed Forces operation targeted terrorists infrastructure in the wake of the barbaric Pahalgam terrorist attack. సో ఇదందరికీ మనకు తెలిసిందే. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గూగుల్స్ AI Matryoshka రీస్ట్రక్చరింగ్ ద సర్చ్ జాయింట్ ద నేమ్ AI Matryoshka ఈజ్ ఇన్స్పైర్డ్ బై. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏన్షియంట్ గ్రీక్ కాలమ్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంటర్నెట్ ఈజ్ ఇన్కరెక్ట్.
ఇది ఒక స్టేట్మెంట్ సంబంధించింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద ఇంటర్నెట్ ఈజ్ ఓన్డ్ బై ద యుఎస్ఏ అండ్ యూరోప్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఎలక్టెడ్ బై ద పొలిటికల్ పార్టీస్ అండ్ అపోజ్ ద మెజారిటీ పార్టీ. ఆప్షన్ 2 is the. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద విటమిన్ హూస్ కంటెంట్స్ ఇంక్రీజ్ ఫాలోయింగ్ ద కన్వర్జన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కర్డ్ బై లాక్టిక్ యాసిడ్ బై ద బ్యాక్టీరియా ఈజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి విటమిన్ B12, ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద సైంటిస్ట్ హూ డెవలప్డ్ ద ప్రాసెస్ ఆఫ్ డిసిపేరింగ్ ద జెనెటిక్ కోడ్ ఇన్ ది లివింగ్ సెల్స్ ఇన్ ది 1960s. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాలిక్ యాసిడ్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ఫౌండ్ ఇన్. మాలిక్ యాసిడ్ అనేది మనకు దేంతో ఎక్కువగా ఉంటుంది? మాలిక్ యాసిడ్ అనేది మనకి యాపిల్లో ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టామరిన్లో ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. లెమన్లో కూడా సి విటమిన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అరేంజ్మెంట్ ఈస్ ద కరెక్ట్ ఫర్ సోషల్ స్కీమ్ ఆఫ్ ఆశ్రమ సిస్టమ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రహ్మచర్య, గృహస్థ, వన్యప్రస్థ, సన్యాస. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ సెయిలింగ్ ఎక్స్పెడిషన్ టర్మ్ రిటర్న్స్ హోమ్ అఫేర్స్ completing 2 months long 1800 nautical mile voyage to Seychelles. What was the name of first vessel used in the expedition? సో దీనికి ఆన్సర్ వచ్చేసి త్రివేణి, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉమానంద ఈజ్ అన్ డాష్ ఇన్ అస్సాం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఐలాండ్, ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వే టు అక్వైర్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రీయూనికేషన్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ అమ్నిస్టీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అరవింద్ అడిగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లక్నో ఫ్రాంచైజ్ owned by RPSG Group of India Premier League will be called. ఏమని పిలుస్తారంటే లక్నో సూపర్ జైంట్స్, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ కథక్ డ్యాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ నరేటివ్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్ ఈజ్ ఎ డాష్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సెల్స్ డు లార్జ్ యానిమల్ హ్యావ్. దీనికి ఆన్సర్ వచ్చేసి బిలియన్స్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ల్యాండ్ మీన్స్. సో ఇది వచ్చేసి మీరు కామెంట్ చేయండి, ఇది అందరికి తెలిసి ఉంటుంది, కామెంట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సెకండ్ ఫైర్ ప్లాన్ ఇంట్రొడ్యూస్ టు కాన్సెప్ట్ ద పబ్లిక్ సెక్టర్ ఆఫ్ ది స్టేట్ రన్ ఎంటర్ప్రైజెస్ బేస్డ్ ఆన్ ది డాష్ మోడల్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రష్యన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆటోబయోగ్రఫీ ఆఫ్ సైనా నెహ్వాల్ ఈజ్ ప్లేయింగ్ టు విన్ మై లైఫ్ ఆన్ అండ్ ఆఫ్ కోర్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ యంగ్ ఉమెన్ లీడర్ వాజ్ ద సింబల్ ఆఫ్ డిఫిషియన్స్ అండ్ రెసిస్టెన్స్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అరుణ అసఫ్ అలీ, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ e-Hansa has recently been in the news. What does it refers to? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, a two-seater electric trainer aircraft developed by the CSIR National Aerospace
laboratories. Option D is the right answer. Next question వచ్చేసి Baba Farid was associated with which of the following region? సో దీనికి ఆన్సర్ వచ్చేసి పంజాబ్. పంజాబ్ is the right answer. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ జనరల్ అవేర్స్ 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇవి వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్కువ సార్లు రిపీటెడ్ కూడా అయ్యాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ 40 క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఏదైనా ఒక 2-3 బిట్లు తగిలే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.